ఫ్రెండ్స్, మీ అందరికీ శూర్పణఖ గురించి తెలిసే ఉంటుంది. కానీ రామాయణంలో శూర్పణఖ గురించి ఎక్కువ సమాచారం లేదు. వేదాలను సరిగ్గా చదివినట్లయితే శూర్పణఖ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. తనకి రూపం మార్చుకోగల శక్తి ఉంది. శూర్పణఖ కేవలం మనుషుల రూపంలోకి మాత్రమే కాదు, జంతువుల రూపంలోకి కూడా మారగలదు. వేదాలలో శూర్పణఖ కలియుగంలో మళ్లీ జన్మిస్తుందని, కానీ కొన్ని కారణాల వల్ల తన ముఖాన్ని ఎప్పుడు దాచుకునే ఉంటుందని చెప్పబడింది. కొంతమందేమో శూర్పణఖ చావలేదని, ఒక శాపం వలన ఈ ప్రపంచానికి దూరమైందని అంటున్నారు. మరికొంతమందేమో ముస్లింలని శూర్పణఖ వంశస్థులుగా భావిస్తున్నారు. శూర్పణఖకు సంబంధించిన ఎన్నో రహస్యమైన విషయాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం వీడియోని ఎండు వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో శ్లేషమాతక్ అనే పెద్ద అడవి ఉండేది. ఈ అడవిలో పులస్త్యుడి కొడుకు విశ్రవుడు, సుమాలి పుత్రిక కైకసి ఉండేవాళ్లు. ఈ అడవిలో ప్రతి చోట ఏదో ఒక మాయ దాగి ఉంది. ఇందులో తప్పిపోయిన వారు ఎప్పటికీ బయటపడేవారు కాదు. ఇందులో ఎన్నో నకారాత్మక శక్తులు ఉంటాయి. ఒకసారి కైకసి సంధ్యా సమయంలో ఈ అడవిలో తప్పిపోయింది. ఆ సమయంలో తను విశ్రవుడిని చూసింది. అప్పుడు గ్రహణం జరుగుతుంది. ఆ సమయంలోనే కైకసి విశ్రవ మహర్షిని చూసి ఆకర్షితురాలయ్యింది. తనని పెళ్లి చేసుకోమని కైకసి విశ్రవ మహర్షిని కోరింది. దానికి విశ్రవ మహర్షి కూడా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్లకి 4 పిల్లలు పుట్టారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. వీళ్ళందరిలో శూర్పణఖ చాలా క్రూరమైనది. ప్రజలు ఆమె రూపం చూడడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. వేదాలలో శూర్పణఖ చూడడానికి చాలా నల్లగా ఉంటుందని, అలానే చూడడానికి నపుంసకుడిలాగా ఉంటుందని చెప్పబడింది. అందుకే చాలామంది ఆమెని చూడడానికి కూడా భయపడేవారు. అందుకనే తాను ఎప్పుడూ అందగత్తెగా మారాలని ఆశపడుతూ ఉండేది. ఒకసారి రావణాసురుడు శూర్పణఖ తన అందం కోసం ఏడుస్తూ ఉండడం గమనించాడు. రావణాసురుడు శూర్పణఖని అసలు ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా శూర్పణఖ, నా ముఖం వలన నాతో ఎవరూ స్నేహం చేయట్లేదు, నాతో ఆడుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదని చెప్పింది. రావణాసురుడు తన చెల్లి బాధను అర్థం చేసుకున్నాడు. నిజానికి వీళ్ళందరూ కూడా ఒక రాక్షసికి జన్మించారు. అందుకనే వాళ్ళకి జన్మించినప్పుడే కొన్ని శక్తులు ఉంటాయి. ఈ విషయాలు కుంభకర్ణుడికి, రావణాసురుడికి మాత్రమే తెలుసు. కాని విభీషణుడికి, శూర్పణఖకి ఈ విషయాలు తెలియదు. కాని శూర్పణఖ బాధను చూసి రావణాసురుడు, నీకు కావాలంటే నీ అంతట నువ్వే అందంగా మారగలవని చెప్తాడు. ఈ మాటలు విన్న శూర్పణఖ చాలా ఆశ్చర్యపోయింది. ఆనందంతో నవ్వుతూ ఉండిపోయింది. కాని నేను ఎలా అందంగా మారగలనని శూర్పణఖ రావణుడిని ప్రశ్నించింది. రావణాసురుడు శూర్పణఖకి ఉన్న శక్తుల గురించి చెప్పాడు. దీని తర్వాత శూర్పణఖ ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారుతుండేది. అప్పటినుంచి శూర్పణఖ చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు శూర్పణఖ ఆనందంగా అడవిపై నుంచి ప్రయాణిస్తుంది. అప్పుడు ఆమెకు బలవంతుడైన వ్యక్తిని చూసింది. అతను ఎవరో కాదు, దానవుల రాజు విద్యుజ్జీవ. శూర్పణఖ దానవుల రాజుని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం రావణాసురుడికి తెలిసిన వెంటనే రావణాసురుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించాడు. వాళ్ళు చాలా ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఒకరోజు ఎలాంటి సంఘటన జరిగిందంటే, ఆ సంఘటన తర్వాత రావణాసురుడి దగ్గర నుంచి శూర్పణఖ వరకు అందరి జీవితాలు మారిపోయాయి. రావణాసురుడు శూర్పణఖ భర్త విద్యుజ్జీవని చంపేశాడు. రావణాసురుడు ఈ పూర్తి ప్రపంచాన్ని గెలవడానికి బయలుదేరాడు. తన దారికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చంపడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా దానవుల రాజు విద్యుజ్జీవాన్ని కూడా చంపేశాడు. ఈ విషయం శూర్పణఖకి తెలిసినప్పుడు కోపంతో ఊగిపోయింది. రావణుడిని ఎలా అయినా సర్వనాశనం చేయాలనుకుంది. ఆ ఉద్దేశంతోనే శూర్పణఖ రావణుడి కోటకు వెళ్లి అన్నయ్య అని కూడా చూడకుండా రావణుడిని శపించింది. శూర్పణఖ రావణుడితో ఏదో ఒక రోజు నా వల్లే నువ్వు సర్వనాశనం అయిపోతావని శపించింది. అతన్ని శపించి వెంటనే తన అన్న కరుడు ఇంటికి వెళ్ళింది. కరుడు దండకారణ్యంలో ఉంటాడు. సీతారాములు వాళ్ళ వనవాసం కూడా ఈ దండకారణ్యంలోనే చేస్తున్నారు. శూర్పణఖ దండకారణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు 2 యువకులను చూసింది. ఆ యువకుల ముఖంలో చాలా తేజస్సుంది. వాళ్ళు చూడడానికి చాలా బలవంతులుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక స్త్రీ దగ్గర కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి. సీతాదేవి అందాన్ని చూసి శూర్పణఖ చాలా అసూయపడింది. శ్రీరాముణ్ణి చూసి అతనిపైన ఆశపడింది. వెంటనే శ్రీరాముని దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని చెప్పింది. శూర్పణఖ శ్రీరాముడితో, నేను 3 లోకాల్ని జయించిన లంకేశ్వరుడి చెల్లిని. నేను నీ అందాన్ని చూసి ఆకర్షితురాలయ్యాను.
నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. శ్రీరాముడు నవ్వుతూ, నేను ఇప్పటికే వివాహం చేసుకున్నాను. నా తమ్ముడు లక్ష్మణుడికి ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు కావాలంటే అతన్ని పెళ్లి చేసుకోమని అడుగు అని చెప్తాడు. శ్రీరాముడు మాట విని శూర్పణఖ లక్ష్మణుడిని పెళ్లి చేసుకోమని అడిగింది. కాని లక్ష్మణుడు వెంటనే శూర్పణఖని నిరాకరించాడు. మళ్లీ శ్రీరాముడు దగ్గరికి వెళ్లమని చెప్పాడు. దీనివలన శూర్పణఖకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో సీతాదేవిపై దాడి చేస్తుంది. శ్రీరాముడు చెప్పిన వెంటనే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు, ముక్కు కోసేస్తాడు. ఇది ఒక సాధారణ ఘటనని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఇది ఒక చిన్న సంఘటన కాదు. ఈ ఘటనే రావణుడి పతనానికి కారణమైంది. చెవులు, ముక్కును కోసేసిన తర్వాత శూర్పణఖ వెంటనే రావణాసురుడి కోటకు వెళ్ళింది. అక్కడ తన బాధను చెప్పుకుంది. దీన్ని విన్న రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే అతను రామలక్ష్మణులతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని శూర్పణఖ రావణుడితో, అతన్ని చంపేస్తే మనకి ఏమీ లాభం ఉండదు. వాళ్లు కేవలం అడవిలో తిరుగుతూ ఉండే సాధారణ మనుషులు మాత్రమే. కాని వాళ్ల దగ్గర ఎలాంటి వస్తువు ఉందంటే అది వాళ్ల కోసం సృష్టించలేదు, నీలాంటి యోధుల కోసం సృష్టించబడిందని చెప్తుంది. రావణాసురుడు అలాంటి వస్తువు ఏముందని శూర్పణఖని ప్రశ్నిస్తాడు. శూర్పణఖ వాళ్ల దగ్గర ఒక స్త్రీ ఉందని, ఆమె ఎంత అందంగా ఉందంటే సూర్యుడి వెలుగు కూడా ఆమె తేజస్సు ముందు చాలా తక్కువ అని చెప్పింది. అలాంటి అందమైన స్త్రీని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అలాంటి స్త్రీ లంకేశ్వరుడి కోటలోనే ఉండాలని చెప్పింది. శూర్పణఖ మాటలు విన్న రావణాసురుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్త్రీని పొందాలని అనుకున్నాడు. రావణుడు తన మాయాశక్తులతో సీతామాత ముఖాన్ని చూశాడు. సీతాదేవి ముఖాన్ని చూసి రావణాసురుడు పిచ్చివాడయ్యాడు. ఈ విధంగా శూర్పణఖ రాముడికి రావణాసురుడికి మధ్య గొడవ పెట్టింది. ఫ్రెండ్స్, శూర్పణఖ జీవనకాలం గురించి మాట్లాడుకుంటే తను చనిపోయినట్టు ఏ ఆధారాలు లేవు. అసలు తను ఏ విధంగా చనిపోయిందనే సమాచారం ఎక్కడా లేదు. శూర్పణఖ చెవులు, ముక్కు కోసేసిన తర్వాత లంకలోనే నివసించడం మొదలుపెట్టింది. నిజానికి శూర్పణఖ పోయిన జన్మలో ఒక అప్సరస. తన పేరు నయనతార. తనని ఇంద్రుడు వజ్ర అనే ఋషి యొక్క తపస్సును భంగం కలిగించడానికి పంపించాడు. తపస్సుకి భంగం కలగడం వల్ల వజ్రమహర్షి నయనతారని రాక్షసిగా మారతావని శపించాడు. కాని నయనతార క్షమించమని వజ్రమహర్షిని వేడుకుంటుంది. వజ్రమహర్షి నయనతారతో, నువ్వు నీ తర్వాత జన్మలో సాక్షాత్తు ప్రభువుని దర్శించుకుంటావు. అప్పుడు నీకు ఈ శాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తాడు. శూర్పణఖ చెవులు కోసేసిన తర్వాత తనకి తన పూర్వజన్మ గుర్తొస్తుంది. అప్పటినుంచి శూర్పణఖ శ్రీరాముడికి సహాయం చేస్తుంది. శ్రీరాముడు కరుడిని, రావణుడిని, కుంభకర్ణుడిని, మేఘనాథుడిని చంపడానికి సాయం చేసింది. ఆ తర్వాత శూర్పణఖ పుష్కర సరస్సులోకి వెళ్ళింది. అందులో నుంచుని శివుడి కోసం ధ్యానం చేయడం మొదలుపెట్టింది. రావణుడు చనిపోయిన తర్వాత శూర్పణఖ శుక్రాచార్యుడి ఆశ్రమంలో నివసించడం మొదలుపెట్టిందని కూడా చెప్తూ ఉంటారు. శూర్పణఖ శివుడిని ఆరాధించడం ప్రారంభించింది. శివుడు శూర్పణఖకి వరం కూడా ప్రసాదించాడు. ద్వాపరయుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తిన తర్వాత కుబ్జా రూపంలో నువ్వు శ్రీకృష్ణుని భార్యగా ఉంటావని శివుడు శూర్పణఖకి వరం ప్రసాదించాడు. శ్రీకృష్ణుడికి ఉన్న 16,108 మంది భార్యలలో శూర్పణఖ కూడా ఒకటి. శ్రీకృష్ణుడు శూర్పణఖని పెళ్లి చేసుకుని ఉద్ధరించాడు. చాలామంది శూర్పణఖ లంకలో ఉన్నప్పుడు శ్రీరాముడికి ఏదో విధంగా సమాచారం చేరవేసిందని అంటూ ఉంటారు. శూర్పణఖ చాలా భయంకరంగా ఉంటుంది. తన శరీరం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ఋషి శాపం వలన ఇదంతా జరిగింది. ఆ శాపం వల్లనే శూర్పణఖ ముఖం ఇంత భయంకరంగా మారింది. శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపి లంకను విభీషణుడికి అప్పగించాడు. శూర్పణఖని లంకకి మంత్రిని చేశాడు. ఆ సమయంలో శూర్పణఖ చేతులు జోడించి శ్రీరాముణ్ణి నమస్కరించింది. ఇలా ఎందుకు చేసిందంటే శూర్పణఖ చాలా సంవత్సరాల నుంచి వజ్రమహర్షి శాపాన్ని అనుభవిస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత శ్రీరాముడి వల్ల ఆ శాపం నుంచి విముక్తి దొరికింది. దీనివల్ల శూర్పణఖ చాలా ఆనందంగా ఉంది. శ్రీరాముడు లంక నుంచి అయోధ్యకు చేరుకున్న తర్వాత శూర్పణఖ రహస్యంగా మాయమైంది. శూర్పణఖ యొక్క రహస్యమైన జీవితం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.